ఇక మహాలక్ష్మి పథకంతోనే గొప్పగా ఏదైతే లబ్ధి పొందుతున్న మహిళలకైతే ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆధార్ కార్డుతోనే సేవలు అయితే అందించింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా చిప్ కార్డులతోని ఒక పథకాన్ని అయితే ముందర తీసుకొస్తుంది. ఇక ఎందుకంటే ఆ కార్డు ఉంటేనే ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఆ కార్డు ద్వారానే ఇక మహిళలు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి అయితే కార్డు తీసుకొస్తుంది. ఇగో ఇది అదే చూడుర్రి, మంచిగా చూడుర్రి, మహాలక్ష్మికి చిప్పులతో స్మార్ట్ కార్డు. ఇగో గతంలో మనం ఆధార్ కార్డు పెట్టి ఇక మహిళలు ఇప్పుడు ప్రయాణం చేస్తారు కదా, ఆధార్ కార్డు చూపెడితే అది చూసుకొని తర్వాత టికెట్ ఇస్తారు కదా, అట్లా కాకుండా ఈ చిప్ కార్డును అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. ఆధార్తో అనుసంధానం ప్రతి మహిళకు ఇచ్చేలా చర్యలు. ఆర్టీసీ సిజీజీ సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన, త్వరలోనే పంపిణీకి చర్యలు. కార్డులో మహిళల పూర్తి వివరాలు నమోదు, క్యూఆర్ కోడ్తో కార్డు సైతం పరిశీలన. ఇక ఏదేమైనప్పటికీ కార్డులో క్యూఆర్ తో సంబంధించి దాంట్లో వివరాలు మొత్తము సెట్ చేసి ఆధార్ కార్డుకు సంబంధించిన దాంట్లో డాటా మొత్తం సెట్ చేసి పెడతారట. ఈ కార్డులతోనే ఇక అది చూపిస్తే అయిపోతుంది, ప్రయాణం చేసుకోవచ్చు మీరు. ఇక రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం సక్సెస్ఫుల్ గా అమలవుతున్నది. అయితే ఈ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తుంది. ఆధార్ కార్డుతో కాకుండా చిప్ తో కూడిన స్మార్ట్ కార్డు అందజేసేందుకు సన్నాహాలు చేస్తుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీసీ సంయుక్త కార్డు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ఇక ఏదేమైనప్పటికీ మహిళలకైతే ఆధార్ కార్డుతో పని లేకుండా ఇక ఈ కార్డుతోనైతే మహిళలు ఇక ఇది జూమ్ చెప్తున్నా, ఇక ఈ కార్డుతోని ఇక ఈ కార్డు చూపెట్టగానే ఇప్పుడు ఆధార్తో అనుసంధానం చేసి కార్డులో మీ డీటెయిల్స్ మొత్తం, మీ ఊరు, మీ ఎట్లా అంటే సేమ్ ఆధార్లో ఎట్లా యాస్టీస్ గా ఉంటాయో వివరాలు మొత్తం దీంట్లో కూడా అట్నే యాడ్ చేస్తారు. ఇక ఈ కార్డు చూపెట్టగానే మనం మొత్తం ప్రయాణం చేసుకోవచ్చు. ఇక దీంతో ఈ ప్రభుత్వం అయితే దీని మీద ఇట్లా ఈ సింబల్ ఉండేటట్టు, ఇటు ట్రావెల్, ఇటు ఇది చిప్ కార్డు, సిమ్ సంబంధించిన సింబల్ ఉండేటట్టు అయితే ప్రభుత్వం అయితే రూపకల్పన చేస్తున్నట్లు ఉంది. ఇక ఆధార్ కార్డు తర్వాత అవసరం లేకుండా దీంతోనే ప్రయాణం చేయడానికి అయితే మంచి ఒక గొప్ప అవకాశాన్ని అయితే మీ ముందరికైతే తీసుకొచ్చింది. ఈ ఆధార్ కార్డు ద్వారా కొంతమంది ఏంది అప్డేట్ చేయకుండా కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నారు. ఇక ఈ ఇబ్బందులు ఉండద్దు, ఇక ఏముండద్దు, ఈ అన్ని ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది, ఆ ఇబ్బందులు పడద్దని చెప్పి అయితే ప్రభుత్వం అయితే ఈ మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది.